मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం త్వరలో ట్యాక్స్ మార్పులు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎస్బిసి ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే జిఎస్టి రేటును ప్రస్తుతం ఉన్న 28% నుండి 18% తగ్గిస్తే కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా చిన్న కార్ల ధరలు సుమారు 8% తగ్గొచ్చని, పెద్ద కార్ల ధరలు 3 నుంచి 5% వరకు తగ్గొచ్చని నివేదిక చెబుతోంది. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ ప్రకారం ప్యాసింజర్ వాహనాలపై 28% జిఎస్టితో పాటు వాహనం పరిమాణం, పొడవు ఆధారంగా 1 నుంచి 22% వరకు అదనపు సెస్ విధిస్తున్నారు. దీనివల్ల మొత్తం పన్ను రేటు 29% నుండి 50% వరకు ఉంటుంది. అయితే కేంద్రం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల చిన్న కార్లపై జిఎస్టిని 18% తగ్గించి పెద్ద కార్లపై సెస్ రద్దు చేసి 40% ప్రత్యేక రేటును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మార్పుతో చిన్న కార్ల ధరలు 8% తగ్గగా పెద్ద కార్ల ధరలు 3% నుండి 5% తగ్గొచ్చు. అయితే ఈ జిఎస్టి తగ్గింపు వల్ల 2 వీలర్ తయారీదారులు, ముఖ్యంగా దేశీయ కంపెనీలు ఎక్కువగా లాభపడతాయని తెలుస్తోంది. మరోవైపు ఈ తగ్గింపు వల్ల ప్రభుత్వ జిఎస్టి సేకరణలో సుమారు $4 నుండి $5 బిలియన్ నష్టం వాటిల్లవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అన్ని కార్ల వర్గాలపై జిఎస్టిని 18%కి తగ్గించి సెస్ ను కొనసాగిస్తే అన్ని కార్ల ధరలు 6 నుండి 8% తగ్గొచ్చు. కానీ ఇది $5 నుంచి $6 బిలియన్ ఆదాయ నష్టానికి దారితీస్తోంది. అందుకే ఇదంతా సాధ్యం కాదని నివేదిక పేర్కొంది. ఇక ట్యాక్స్ లో రాబోతున్న ఈ మార్పుతో మారుతి సుజుకి వంటి చిన్న కార్లకు ఎక్కువ ఆసక్తి చూపించే కంపెనీలు భారీగా లాభపడతాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఐసిఈ వాహనాలపై పన్నులు తగ్గడం వల్ల వాళ్ళు నష్టపోవచ్చు. అయితే జిఎస్టి తగ్గింపుతో ఆటో రంగంలో డిమాండ్ పెరిగి దీర్ఘకాలంలో ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉండగా, జిఎస్టి తగ్గింపు వల్ల కొన్ని రాష్ట్రాలు రోడ్ ట్యాక్స్ ను పెంచే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాబోయే కొన్ని రోజుల్లో కార్ల ధరలు తగ్గుతుందనే అంచనాల మధ్య కారు కొనాలనుకునే వాళ్ళు భారీగా పెరుగుతారనడంలో సందేహం లేదు.